సామెతల గ్రంథము 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. ప్రభునందు ప్రియులారా, దేవుని కుటుంబములో ఉన్న మనము, క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన మనం దేవుణ్ణి సంబోధించేటప్పుడు ఏమని పిలుస్తామంటే పరలోకమందున్న మా తండ్రి అని. పరలోకమందున్న మా తండ్రి అని దేవుణ్ణి పిలవమని మనకు యేసయ్య నేర్పించాడు కదా. ఆ తండ్రి అని పిలుపుకు మనం అలవాటు పడ్డాము, కానీ మన జీవితంలో తండ్రి స్థానము దేవునికి ఇచ్చామా అని లేఖనం ప్రశ్నిస్తూ ఉంది. పేరుకు మాత్రం ఏదో బిచ్చగాడు అయ్యా అమ్మా అన్నట్టు అంటున్నామా? నిజంగా దేవుడు మనకు తండ్రి అని మనం గ్రహిస్తున్నామా అని లేఖనం ప్రశ్నిస్తూ ఉంది. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చూడండి దయచేసి. మలాకీ 6:1. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నన్ను తండ్రి అని పిలుస్తున్నారు, కానీ మీ హృదయాలలో నిజంగా తండ్రికి ఉండే స్థానం నాకు లేదు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈ సామెతల గ్రంథంలో పలుమార్లు తండ్రిని గూర్చి తల్లిని గూర్చి వర్ణన, వారి స్థానము, వారి హక్కు, వారి హోదా అనేక సార్లు మనం సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ సామెతల గ్రంథములో ఉన్నటువంటి బంధుత్వాలన్నీ కూడా దేవుని కుటుంబములోని బంధుత్వాలకు మానవ రూపము దాల్చినటువంటి మానవ ముసుగు, మానవ రూపంలో ఈ ఆధ్యాత్మిక బంధుత్వాలను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఉన్న సత్యాలు అక్షరార్థంగా కూడా సత్యమే, ఆత్మీయ జీవితంలో కూడా అవి సత్యమే. ఆత్మీయ జీవితంలో వాటిని అన్వయించుకోవాలి. ఈ సామెతల గ్రంథం 13:24 చూడండి దయచేసి. బెత్తము వాడని వాడు 13:24. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చాలా మంది తమ పిల్లలను అతిగా గారాబము చేసి పిల్లల్ని చెడగొట్టిన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. బాల్యంలో ఉండగా వారిని శిక్షించనందుచేత, బాల్యంలో వారిని గద్దించనందుచేత పిల్లలు పాడైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే వాళ్ళని ఏమీ అనరు. వాడు అల్లరి చేయని, ఇంట్లో సామానంతా విరగొట్టని, పక్కింటికి వెళ్ళి గొడవ చేయని, పక్కింటి వాళ్ళతో దెబ్బలాడని, బూతులు మాట్లాడని, చెడ్డ మాటలు మాట్లాడని, వాళ్ళని చూసి అదే ఒక మురిపోవన్నమాట మురిసిపోతుంటారు. కానీ వానికి అలాంటి మాటలు అలవాటైపోయి, అలాంటి మనస్సు అలవాటైపోయి, అలాంటి పొగరు, గర్వము, ధిక్కారము, అలాంటి కోపం అలవాటైపోయి అదే మైండ్తో వాడు పెరిగాడనుకోండి, తప్పకుండా ఏమైపోతాడంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోతాడు. వాడిని 4 తల్లి కానీ భయం పెట్టి కానీ వారికి నేర్పించాల్సిన అవసరం ఉంది. తప్పునానా అలాంటి మాటలు మాట్లాడొద్దు. శరీర సంబంధమైన తండ్రులు తమ పిల్లల మీద తప్పకుండా ఏం వాడాలి? బెత్తము వాడాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అన్నాడు. అంటే ఏ పగవాడు చేయనంత కీడు ఈ పనికి వాళ్ళని తండ్రి ఆ కొడుకు చేస్తాడు.
ఏ పగవాడు చేయని కీడు ఈ తండ్రే వాడికి చేస్తాడు. ఒక విరోధి చేయలేనంత కీడు ఈ తండ్రి తన కొడుకు వేస్తాడు. బికాజ్ హీ డజంట్ వాంట్ టు పనిష్ హిమ్, డజంట్ వాంట్ టు టీచ్ హిమ్ ఎనీ డిసిప్లిన్. క్రమశిక్షణ నేర్పడం ఇష్టం లేదు కనుక ఆ తండ్రి వాడికి ఒక పగవాని వలె కీడు చేస్తున్నాడు. వాడి క్యారెక్టర్ ఇంకా పాడైపోతుంది. ఇప్పటికీ దేశంలో కొన్ని వేల మంది లక్షల మంది నేనంటే భయపడతారు, మీకు తెలుసు. నాకు మాత్రం మా నాన్నగారు అమ్మ గుర్తొస్తే గుండె జల్లుమంటుంది. చాలా ప్రేమ. వాళ్ళంత ప్రేమ గల వ్యక్తులు నేను ఎక్కడా చూడలేదు. కానీ ఒక పవిత్రమైన భయము, ఏదో దేవుడి తర్వాత మళ్ళీ ఇంకో దేవుణ్ణి చూసినంత భయం. దేవుని కంటే కొంచెమే తక్కువ, అంత స్థానం వాళ్ళు సంపాదించుకున్నారు. ఏం పెద్ద ఒళ్ళంతా వాతలు తీరేటట్టు రక్తాలు వచ్చేటప్పుడు ఎప్పుడు కొట్టలేదు వాళ్ళు. కోపంగా చూస్తే చాలు, ఏ అని అంటే చాలు, ఏ బాబు ఏంటో మాట గడగడగడ అడిపోయి ఆ భయమే లోపల అలాగా జీర్ణించుకుపోయింది. వాళ్ళు ఇప్పుడు లేరు భూమి మీద. కానీ ఆ పెద్దల యొక్క ఉద్దేశ ప్రకారం ఉండాలి అనే ఒక భయం ఇప్పటికీ ఉంది. తండ్రి అయిన వాడు తన కుమారుడికి ఆ భయం తప్పకుండా పెట్టాలి. ఇదివరకే తండ్రులైన వారు, ఇప్పుడు తండ్రులు రాబోతున్నవారు, అవుదాం అనుకుంటున్నవారు అందరూ ఈ పాటలు నేర్చుకోండి. పిల్లల్ని ముద్దు చేయడం మంచిదే, పిల్లల్ని ముద్దు చేయడం మంచిదే, కానీ ఓవర్గా గారాబం చేయడం కూడా వాళ్లకు చాలా హాని చేస్తుంది. గుండె జల్లు అంటుంది అమ్మో పెద్దలు. గురువులు కూడా అలాగే ఉండేవాళ్ళు అప్పట్లో. కొట్టడం చాలా అరుదండి ఆ రోజుల్లో. అది భయం మాత్రం పెట్టారనమాట. చేతిలో కట్టి అది చూస్తేనే పై ప్రాణాలు పైన పోతుంటాయి. అదేం కొట్టరు, మోహం సారుస్తున్నాడు అని ఎక్కడోళ్ళక్కడ గప్చుపైతే. ఆ భయం అనేది ఉండాలి. అయితే దేవుని కుటుంబంలో కూడా గురువులు ఏం వాడాలి? బెత్తము వాడాలి. దయచేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు స్పిరిచువల్ అప్లికేషన్ చూద్దాం దయచేసి. 12వ అధ్యాయము 9వ వచనం చదవండి దయచేసి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు మనం ఏమి కలిగి ఉంటిమి? భయభక్తులు కలిగి ఉంటిమి. శరీర సంబంధులైన తండ్రులు మనకు కొంతకాలము శిక్షకులై ఉండిరి, వారి యందు మనము భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రైన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. నాన్నకి అంత భయపడితే మరి పరలోకపు నాన్నకు భయపడొద్దా? అందరూ నాన్న 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 అంటారు, కానీ దేవుడు అంటారు తండ్రి అనడం తప్ప. నేను తండ్రిని అయితే నన్ను ఘనపరిచేవాడు ఎక్కడున్నాడు? ఈ లోకపు తల్లిదండ్రులకు భయపడ్డంతైనా మీరు నాకు భయపడడం లేదు కదా. నా ఆజ్ఞలను మీరాల్సి వస్తే అవలీలగా మీరుతారు, ఏదో ఒక కుంటి సాగు చెబుతారు. అసలు నేనంటే మీ భయం ఎక్కడుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ప్రభు మాట్లాడడానికి కారణం కూడా చెబుతున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. మనుషుల హృదయాలు ఆయనకు తెలిసిపోతున్నాయి. మన హృదయంలో ఉండే వైఖరి, ఆలోచన, అభిప్రాయం తెలిసిపోతుందంట. ఎవరెవరు ఎలాంటి మనోవైఖరితో దేవుని దగ్గరకు వస్తున్నారో దేవునికి తెలిసిపోతుంది.
కొంతమంది ఉన్నారట దేవుని కుటుంబములో. 10వ వచనము చూడండి, 15:10. గద్దింపును ద్వేషించువారు ఉన్నారు దేవుని కుటుంబంలో. వాళ్ళకి గద్దింపంటే ఇష్టము లేదు, గద్దింపంటే ఇష్టము లేదు. దేవుడు గద్దించుట వలన వాళ్లకు దేవుని మీద ఒక అసహ్యం కలుగుతుందంట. ఏంటి అస్తమానం గద్దింపులేనా అని కొంతమంది ద్వేషం పెట్టున్నారట. మనుషుల హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. అలా ఇంకా కొంతమంది ఉన్నారు మూఢులు. 5వ వచనం చూడండి, మూఢుడు తన తండ్రి చెల్లి శిక్షను తిరస్కరించును. కొంతమందికి ఇష్టం ఉండదు, శిక్ష అంటే ఇష్టం లేదు, గద్దింపంటే ఇష్టం లేదు. ఆజ్ఞలను తిరస్కరించి, క్రమశిక్షను తిరస్కరించి స్వేచ్ఛానుసారముగా నడిచే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళకు ఎలా పడితే అలాగా తమ సొంత అభిప్రాయం ప్రకారము జీవించుట ఇష్టమట. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 18:1 మొదటి వచనం చూడండి దయచేసి. వేరు ఉండబోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు. కొంతమంది తమకెంత వేస్తే అంత, తమకు తోచినట్లే నడుస్తారు తప్ప దేవుని నడిపింపుకు లోబడరు, దేవుని ఆజ్ఞకు లోబడరు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఏమండి, కుమారునికి బెత్తములు ఉపయోగించని తండ్రి తన కుమారునికి విరోధి. ఆ బెత్తాన్ని తిరస్కరించేవాడు జ్ఞానమునకు విరోధి. ఈ లింక్ గమనించారా? సామెతల గ్రంథంలో ఉండే ఈ చుట్టరికం చెబుతున్న ఈ సంఘటనలకు, వస్తువులకు మధ్యలో ఒక బంధం ఉంది. ఒక తండ్రి తన కుమారుణ్ణి శిక్షించకపోతే ఏమయ్యారు? కుమారుడికి విరోధి. శిక్షించినప్పుడు వీడు తిరస్కరించాడు అనుకోండి, అప్పుడు వీడు జ్ఞానమునకు అంటే వాడి జ్ఞానము ఉండదు అన్నమాట. వాడు ఇంకా బుద్ధిహీనుడైపోతాడు. ఉండే బుద్ధిహీనుడు వాడు ఇంకా మూఢుడైపోతాడు. 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడగును. ఏమండి, గద్దింపునకు లోబడిన వాడు ఏమవుతాడు? బుద్ధిమంతుడగును. లోబడని వాడు ఏమగునో చెప్పండి. లోబడని వాడు ఏమగును? బుద్ధిహీనుడగును, మూఢుడగును, మూర్ఖుడగును. ఎవరికి నష్టం? దేవుని బిడలారా, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అన్నాడు. 24వ వచనము మళ్ళీ చూడండి. 13వ అధ్యాయం 24వ వచనం మళ్ళీ చూడండి దయచేసి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వాణ్ణి శిక్షించును. కుమారుణ్ణి ప్రేమించువారు తండ్రులు వాణ్ణి తప్పకుండా శిక్షిస్తారు. 18వ వచనం చూడండి. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యములు ప్రాప్తించును. శిక్షను ఉపేక్షిస్తే మూఢుడవుతాడు, తర్వాత అవమానము కలుగును, దారిద్ర్యము కలుగును. దేవుని బిడలారా, ఈ శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు మనకు, శరీర సంబంధమైన గురువులు ఉన్నారు, అలాగే ఆత్మ సంబంధమైన తండ్రులు ఉన్నారు, ఆత్మ సంబంధమైన గురువులు మనకున్నారు. దేవుని చేత నియమించబడిన గురువులు ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఒక బెత్తం ఉంటుందని మనము మరచిపోకూడదు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 1 కొరింథీ 4వ అధ్యాయం 21వ వచనం చదవచ్చేసి. మీరేది కోరుచున్నారు
బెత్తముతో నేను మీ వద్దకు రావలేనా? సామెతల గ్రంథములో బెత్తం చేత పట్టుకున్న తండ్రి ఉన్నాడు 13-24 కదా. ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఏం పట్టుకున్నాడు? బెత్తము పట్టుకున్నాడు. ఈయన వీళ్ళకి ఏం చుట్టరికి పోయా ఏమవుతాడు అంటే 15వ వచనం చూడు, 4:15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రులు 2 రకాలు. కన్న తండ్రి, పెంచిన తండ్రి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అని పెద్దలు చెబుతారు. కొరింథు సంఘమునకు పౌలు కన్న తండ్రి, తిమోతికి కన్న తండ్రి కాదు, పెంచిన తండ్రి. తిమోతి పౌలు సేవలో రక్షింపబడలేదు. మీకు తెలుసా విషయం? తిమోతి పౌలు సేవలో రక్షింపబడలేదు. అసలు మొట్టమొదటి తిమోతిని పౌలు పరిచయం చేసుకునేటప్పటికీ అప్పటికే ఆయన చాలా కాలము క్రితమే రక్షణ పొంది శిష్యుడిగా ఉన్నాడు. తెలుసా విషయం? స్పష్టంగా లేఖనాధారాలతో బాగా నేర్చుకోవాలి ఏదన్న విషయం. మళ్ళీ ఎవరైనా మీరు బయటికి వెళ్ళి అడుగుతూ చెబుతారనుకోండి, ఇవాళ ఏం ప్రసంగం చేశారు అయ్యగారు అని అంటే, ఈ మాట పౌలు తిమోతి రక్షణలోకి పౌలు నడిపించలేదట అని చెప్పారనుకోండి. అలాగే చెప్తారండి మీ అయ్యగారు అన్ని అలా రకమతమైన లోకమంతా ఒకటే. ఓసిరి గారు కూడా చెప్తారు, నా నిజమైన కుమారుడు అనలేదు అని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అందుకే నేను అడుగుతున్నాను, ఈ పాయింట్ సరిగ్గా తెలుసాను. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండే. ఆయన వచ్చేటప్పటికే తిమోతి ఏమై ఉన్నాడు? శిష్యుడై ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ప్రభునందు ప్రియులారా చూడాలి, ఈ మాట గమనించాలి. వాళ్ళ అమ్మ నమ్ముకుంది, వాళ్ళ తల్లిని బట్టి ఇతను నమ్ముకున్నాడు. అలాగా పెద్దల ద్వారా రక్షణలోకి నడిపించబడిన వాడు తిమోతి. నేను ఉన్నట్టు అన్నట్టు. నాకు ఆత్మీయ తండ్రి ఎవరంటే మా అమ్మే ఆత్మీయ తల్లి. నాకు మా తాతగారి ద్వారా మా అమ్మ రక్షింపబడింది, మా అమ్మ ద్వారా బాల్యం ఉంది, నేను రక్షింపబడ్డాను. అలాగే తిమోతి వచ్చాడు. కరెక్ట్గా తిమోతి చరిత్ర అన్నమాట మాది. చాలా విషయాల్లో తిమోతి నాకు సరిపోతాడు సరిగ్గా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను. మొట్టమొదట అవ్వ రక్షింపబడింది, తరువాత ఆమె తన కూతుర్ని రక్షణలోకి నడిపించింది. ఆ యూనికే అనే ఆమెకు కొడుకున్నాడు చిన్నోడప్పుడే, వాడిని ఆమె తిమోతి రక్షణలోకి నడిపించింది. ఇలాగ రక్షణలోకి వచ్చినాక యవన ప్రాయంలో తిమోతి ఉన్నప్పుడు అనుకోకుండా సేవ చేస్తూ 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 ఆ ఊరికి పౌలు వచ్చాడు. పౌలు శీల అక్కడికి వచ్చేసరికి ఈ తిమోతి అనే బాలుడు యవనస్తుడు చురుకుగా ఆసక్తిగా దేవుని సేవలో చక్కగా మందిర కార్యక్రమాల్లో పాలు పొందుతూ ఉండడం చూచి పౌలుకు చాలా ముచ్చటేసింది. తిమోతి నాతో వస్తే మంచిది అని పిలిచాడు. అలాగే దైవజనుడు చెప్తే దేవుడు చెప్పినట్టు అని వచ్చేశాడు. ఏదో మిట్ట మధ్యాహ్న వేళ సూర్యకాంతిని మించిన కాంతితో దేవుడు కనపడ్డదని లేదక్కడ. పెద్దలు చెప్తే విన్నాడు, రక్షింపబడ్డాడు. దైవజనుడు చెప్తే విన్నాడు, సేవకు వచ్చాడు. అయినా ఈ తిమోతిని పౌలు ఏమని పిలిచాడంటే నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని పిలిచాడు.
కనుక పౌలు తిమోతిని ఆత్మీయంగా కన్నాడా? పౌలు ద్వారానే నూతన జన్మలోకి వచ్చాడా తిమోతి? రాలేదు. అయినా తిమోతి పౌలుకి ఏమయ్యాడు? కుమారుడయ్యాడు. మొన్న ఎవరో నన్ను అడిగారు, మా ఆత్మీయ తండ్రి అని మిమ్మల్ని చెప్పుకోవాలనుకుంటున్నాం, చెప్పుకోవచ్చా లేదా? నిక్షేపంగా చెప్పుకోవయ్యా, దానికే నష్టం, ఖర్చు అయ్యేదా ఏమన్నా? నా ఆస్తిలో భాగం అడగకుండా ఉంటే అంతే చాలు. తండ్రి అని చెప్పుకోండి, ఆస్తి అడిగితే ప్రాబ్లం కానీ తండ్రి అంటే ప్రాబ్లం ఏముంది? పర్వాలేదు. అలా కాదన్నయ్య, అసలు వాక్య ప్రకారమేనా కాదా అంటే ఇప్పుడు తిమోతి విషయం చెప్పాను. వాళ్ళు నా ద్వారా రక్షింపబడలేదు కానీ తర్వాత నా సహవాసంలోకి వచ్చారు. తండ్రి అని పిలువచ్చా అంటే ఇప్పుడు పెంచుతున్నానో లేదా నిన్ను అంటే పెంచుతున్నారు కదండి మీరే కదా అని అంటే మరి చెప్పుకోవచ్చు, పెంచిన తండ్రినే తప్పకుండా చెప్పుకోవచ్చు. వాక్య ప్రకారమే. కొరింథీయులనేమో నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. తిమోతిని కూడా కుమారుడు అన్నాడు కానీ కనలేదు కదా. దానికి తండ్రులు రెండు రకాలు, కన్న తండ్రి ఒకడు, పెంచిన తండ్రి ఒకడు. కన్న తండ్రి అయినా పెంచిన తండ్రి, ఒక్కోసారి కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ 100 ఎక్కువ. ఏమన్నా పిల్లలకైతే కళ్ళడిల్లిపో అసలు తట్టుకోలేదు. కనీసం చిన్నప్పుడు ఎక్కడ వరకు చేసాం అనుకో, అంత పెద్ద అటాచ్మెంట్ ఉండదు. కానీ బాల్యం నుండి పెంచుకుంటే ఇంకా ప్రాణమంతా వాళ్ళ చుట్టే ఉంటుంది. అది అనుభవజ్ఞులు చెప్పిన మాట. ఎందుకు ఈ విషయం చెప్పానంటే మీలో కొంతమంది నా దగ్గర రక్షింపబడ్డారు, కొంతమంది ఎక్కడో రక్షింపబడి వచ్చారు. అటైనా ఇటైనా నేను మీకు తండ్రినని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఎక్కడో రక్షింపబడ్డోళ్ళైనా తర్వాత రక్షింపబడ్డాక నా దగ్గరికి వచ్చినా నేను మీకు తప్పకుండా నాన్నగారిని, ఈ విషయం మర్చిపోవద్దు. నాన్నగారినేనా కాదా? నాన్నగారిని అయితే అప్పుడప్పుడు బెత్తం పట్టుకోవాల్సి వస్తుంది. అది ఏమంటే నేను మీకు తండ్రిని, అనేక మంది మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేక మంది లేరు. నేను మిమ్మును కంటిని అని ఒక 2 వచనాలు అవి కాకముందు కింద ఏమంటాడు, మీరు ఏది కోరుతున్నారు? సాత్వికంతో రావాలా, బెత్తంతో రావాలా? ఎందుకు బెత్తం తీసుకొస్తాడు? తండ్రి శిక్షించు కుమారుడు జ్ఞానము గలవాడము. అపోస్తలుడు గాని సంఘ కాపరి గాని దేవుని చేత నియమించబడిన ఒక నాయకుడు ఎవరైనా సరే చేతిలో బెత్తం లేకుంటే వాడు సరైన నాయకుడు కాదు, సరైన తండ్రి కాదు. శరీర సంబంధమైనటువంటి తండ్రి బెత్తం వాడకపోతే కొడుకుకు హాని చేస్తున్నాడు, విరోధి కంటే ఎక్కువ హాని చేస్తున్నాడు. మరి ఆత్మీయంగా నాయకుడు బెత్తం వాడకపోతే సంఘానికి మేలా కీడా? శరీర సంబంధంగా తండ్రి బెత్తం వాడకపోతే కుమారుడికి కీడు. మరి ఆత్మీయంగా నేను బెత్తం వాడకపోతే సంఘానికి మేలా కీడా? ఏంటి మెత్తబడ్డారు? శరీర ప్రకారం కన్నవాడు పెంచినవాడు తండ్రి, ఆత్మీయంగా పెంచేవాడు తండ్రి అన్నాం. మరి బెత్తం వాడకపోతే శరీర ప్రకారమైన పిల్లలు కీడు కలుగుతుందన్నాం. మరి దైవజనుడు అధికారం ఉపయోగించకపోతే సంఘానికి ఏం కలుగుతుంది? కీడు కలగదా? ఈ రోజుల్లో తండ్రికిచ్చే స్థానము నాయకుడికి ఇవ్వడం మనుషులకు ఇష్టం లేదు. టైంపాస్ కావాలి, మర్మాలు నేర్చుకోవాలి, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి తప్ప గద్దిస్తే ఇష్టం లేదు, ఆజ్ఞాపిస్తే ఇష్టం లేదు, ఇలా చేయండి అంటే చేయడం ఇష్టం లేదు. ఈ విధమైనటువంటి అవిధేయత వలన ఏమి కలుగుతాయంట? అవమానము, దారిద్ర్యము. బెత్తమును అసహించుకున్నట్లయితే, బెత్తాన్ని ప్రేమించినట్లయితే, గద్దింపును ప్రేమించకపోతే దారుణమైనటువంటి విషయాలు, పర్యవసానాలు కలుగుతాయి. చూడండి, దయచేసి
సామెతలు 13వ అధ్యాయము 8వ వచనం, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు కలుగును. శిక్షను వ్యతిరేకిస్తే ఏం కలుగుతుంది? మొదట అవమానము కలుగుతుంది, తర్వాత దారిద్ర్యము కలుగుతుంది. శిక్షను వ్యతిరేకించినందుచేత ఆఖరికి 10వ వచనం చూడండి. మార్గం 15:10 మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందును. ఇప్పుడు చెప్పండి 3 భయంకరమైన పర్యవసానాలు. గద్దింపు ఇష్టం లేదనుకో, శిక్ష ఇష్టం లేదనుకో, ఏం కలుగుతుంది? బైబిల్ చెబుతుంది అవమానము మొదటిది, దారిద్ర్యము రెండవది, మరణము మూడవది. దారిద్ర్యం అంటే ఆత్మ సంబంధమైన దారిద్ర్యం, వాక్యము దొరకని దారిద్ర్యము, ఆత్మాభిషేకము దొరకని దారిద్ర్యము, ఆత్మీయ ఆహారము లేని దారిద్ర్యం, నీతి వస్త్రము స్థితి వస్త్రమును కోల్పోయిన దారిద్ర్యం. ఆత్మీయ బీదరికం వస్తుంది నీకు, ఆత్మీయంగా నీవు దరిద్రుడు అయిపోతావు. దయచేసి గమనించాల్సిన, ఖచ్చితంగా లేఖన స్వరమే మాట్లాడుతున్నాను. గద్దింపును ద్వేషించడానికి ఆత్మలో దరిద్రైపోవడానికి లింక్ ఉందని చెబుతున్నాను కదా. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై స్పీచ్ ఆర్ ఇన్ మై థాట్. గద్దింపును వాడైతే ద్వేషిస్తాడో వాడు ఏమవుతాడు? దరిద్రుడైపోతాడని చెప్పానా? ఒక సంఘం ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో. లవొదికయ సంఘము దారిద్ర్యత కలిగిన సంఘము, అవునా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లవొదికయ సంఘం ఎలాంటి సంఘము? దరిద్రమైన సంఘం, అంటే బీదరికము కలిగిన సంఘం. డబ్బులు లేక బీదవాళ్ళు కాదు, డబ్బు లేనటువంటి దరిద్రులు కాదు. ఈ లోక సంబంధంలో ధనము లేనందు చేత కాదు వాళ్ళు బీదవాళ్ళైంది. లోక సంబంధంగా ధనం ఉందండి, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను అని చెప్పుకుంటున్నా. కోటీశ్వరుడు వాడు, కోటీశ్వరుడు అంటే డబ్బేం తక్కువ లేదు. దేవుడు మాత్రం ఒరే కోటీశ్వరుడా నీవు దరిద్రుడు అని నీ ఎరగవా అంటున్నాడు. కోటీశ్వరుడా నీవు దరిద్రుడవు, ఇదేనండి. కోటీశ్వరుడా అని మమ్మల్ని దరిద్రుడు బాబు, ఆత్మలో దరిద్రుడవు. వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము కోరదగినది. ఆ వాక్యమనే సంపద లేకపోతే వాడికి ఎన్నుకోకుంటే ఏం లాభం? కృపావరములు అనే ఐశ్వర్యం లేదు, జ్ఞానం అనే ఐశ్వర్యం లేదు, వాక్యం అనే ఐశ్వర్యం లేదు. ఇంతకు ఈ లవొదికయ సంఘానికే చెబుతున్నాడు 19లో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. వాళ్లకు సంజాయించాల్సి వచ్చింది, వాళ్ళకు నచ్చజెప్పాల్సి వచ్చింది. రే బాబు, నేను గద్దిస్తున్నానంటే ప్రేమిస్తున్నాను కాబట్టే కదా గద్దిస్తున్నాను అని చెప్పాల్సి వచ్చింది. నేను ప్రేమించే వారందరినీ గద్దిస్తున్నాను. లవొదికయ సంఘమా, నేను గద్దిస్తున్నానంటే ప్రేమ లేదనుకోకు, ప్రేమ ఉంది కాబట్టే గద్దించాల్సి వచ్చిందని వాడికి నచ్చజెప్పుతున్నాడు. ఎందుకు? మొదటి నుంచి వీడు ఆ తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడన్నమాట. నన్ను ఎవడైనా గద్దిస్తే వాడికి నేనంటే ఇష్టం లేదు, చిన్నపిల్లలాగా అనుకుంటాను.
వాళ్ళ నాన్న ఊరికే డిసిప్లిన్ చేస్తాడు అనుకో, తల్లి ఏమో వాడిని ఊరికే లాలన వాడిని ఎత్తుకో గారాబం చేస్తూ ఉంటుంది. వారు ఏమనుకుంటారంటే నాన్నకు నేనంటే అసలు ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం. వాడు రాత్రంటే రెక్కలు ముక్కలు రాత్రి బడులు కష్టపడి సంపాదించేదంతా వీడి కోసమే, సంపాదించి కూడబెట్టి ఆస్తి కూడా వీడి కోసమే. నాన్నకు నేనంటే ఇష్టం లేదు, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు. మా అమ్మ నన్ను ఏమందు చాలా మంచిది, నేనంటే మా అమ్మకి చాలా ప్రేమ. ఇదే మూడైతే ఆత్మీయంగా కూడా ఉంది. ఎవరైతే గద్దించి మాట్లాడుతున్నారో వాళ్ళకి మనమంటే ఇష్టం లేదు అనుకోరు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు ఓ దేవుడికి నా మీద ప్రేమ తక్కువైపోయింది అనుకో. దేవుడు అంటున్నాడు పిచ్చిమోకమా, ప్రేమ తక్కువ కావడం కాదు, ప్రేమ ఉంది కాబట్టే నేను గద్దిస్తున్నాను, ప్రేమ ఉంది కాబట్టే శిక్షిస్తున్నాను. దేవుని బిడవారా, దేవుని ప్రేమ అప్పుడప్పుడు గద్దింపుని కూడా ఇస్తుంది. దేవుని ప్రేమ మనకు అన్నం దొరుకుతుంది, దేవుని ప్రేమ మనకు బట్టలు ఇస్తుంది, పోషిస్తుంది. దేవుని ప్రేమ మనకు స్వస్థతనిస్తుంది, దేవుని ప్రేమ మనకు కృపావరాలను ఇస్తుంది, దేవుని ప్రేమ మనకు పరలోకాన్ని ఇస్తుంది. దేవుని ప్రేమ అప్పుడప్పుడు గద్దింపును కూడా ఇస్తుంది. తండ్రి నీ కొరకు ఆస్తి కూడా పెట్టాలి, అన్ని చేయాలి, గద్దిస్తే మాత్రం మంచోడు కాదా? పరమ తండ్రి మన కొరకు శిలువ యజ్ఞాన్ని జరిపించాలి, మన కోసం పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. ఒకసారి గద్దిస్తే నమ్మలేదంటావా? నేను ప్రేమించుచున్న వారందరినీ గద్దిస్తున్నాను. ఈ సత్యం తెలుసుకోలేదు కనుక లౌకిక సంగతి ఏమైపోయింది? నీవు దరిద్రుడవు, నీ దరిద్రుడవు కనుక అక్కడ సామెతలు 13:18 చెప్పిన మాట ఇక్కడ మెరుగైంది. గద్దింపును అసహించుకునే వానికి అవమానమును దారిద్ర్యతను కలుగును. ఆత్మీయ జీవితంలో నన్ను గద్దించండి, నన్ను కొట్టండి అని అసలు బతివాలేదంట దావీదు. నీతిమంతులు నన్ను కొట్టాలి, నీతిమంతులను గద్దించాలి, అది నాకు ఉపకారము, అది నాకు తైలాభిషేకము, అతి అభిషేకము నేను త్రోసివేయకుందును గాక. నాకు చెప్పండి అన్నయ్య, నేను నడవాల్సిన మార్గం నాకు తెలియదు, నేను ఇంకా చిన్నవాడిని, నాకు చెప్పండి అనే మనస్సు ఉండాలి. రక్షణ పొంది 4 రోజులు అయిందో కాలేదో నేను మొత్తం పౌరు కంటే కోల్పోయానని ఫీలింగ్. ఎంత నేర్చుకోవాలి, కొన్ని విషయానికి మార్చుకోవాలి. సంపూర్ణ సిద్ధి అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నడవాలి నడవాలి నడవాలి, చాలా పాఠాలు నేర్చుకోవాలి, ఎన్నో గాయాలు కొలిమి లేకుండా, గాఢాంధకార లోయలు లేకుండా, యుద్ధరంగము లేకుండా నడవాలి. మారా అనే అనుభవాలు, ఎన్నో అమాలేకుతో యుద్ధాలు, ఎన్ని యుద్ధాలు చేయాలి, ఎన్ని మారాలు దాటాలి, తర్వాత ఒక సంపూర్ణుడవుతాం. మనము విద్యార్థి దశలో ఉన్నప్పుడు దెబ్బలను ద్వేషించకూడదు, దెబ్బలు మనకు మేలు చేస్తాయి. రామేశ్వర సార్ అని మాకు సార్ ఉంది, ఆయన ఋషి అంటే ఇట్రా అని పిలుస్తుంది. ఇట్రా అని దగ్గర నీటి మీద కొట్టిట్లా ఎవరు మళ్ళీ ఋషి సార్, ఋషి మళ్ళీ మూతి అరే బాగా దూరా అని ఇట్లా తీసేవా కొమ్ము పెడితే ఏమంటారా రూపు ఇదేట్లా అన్నారు. దీనికి ఇట్లా రాస్తే ఏమంటావు కురువు, మరి ఇట్లా రాసి ఇట్లా అంటే ఏమంటావు? ఇది కురువు, ఇది కురువు, రెండు కురువు. మీరు మా రామేశ్వర సార్ దగ్గర ఉన్నారు, రా మూతి మీద కొడతాడు, అది కురువు కావాలి. మళ్ళీ కాకు కొమ్ము పెట్టి క్రావడి పెడితే కురు, మరి ఇది కాకు రిపేర్లో ఇది కూడా కురునా? చాలా మంది విద్యార్థులు కురుసి కురుసి
అరే కృషి కృషి ఒక రోజంతా తోమి నేర్పించాడు. గురువులకు దండాలు పెడుతున్నామ్మా, కరెక్ట్ దారిలో పెట్టాను. క్రు అంటే కృష్ణ కృష్ణ అంటే కృష్ణ అరే కృష్ణుడు కాదురా కృష్ణుడు అని. ఈ రోజుల్లో ఏం చదువు ఏం సంగతి, వాడు ఏం మాట్లాడుతున్నా సరే అని అసలు దాన్ని గద్దించేది లేదు, సరి చేసేది లేదు. మొత్తం వాడి తోమి నేను కాస్త ప్రయోజకులం అయ్యాను కొంచెం. వాళ్ళు పెట్టినందుకు ఇప్పుడు కోపం లేదు. అబ్బా ఇంత మంచి గురువులు మాకు ఇచ్చా వేసయ్యా అని దేవుడు స్థుతిస్తున్నాం వాళ్ళని బట్టి. మొన్న వాళ్ళ అబ్బాయి కనుక పెద్ద సర్జన్ అజయ్ కిషోర్ అని అమెరికాలో 25 ఏళ్ళ నుండి వచ్చారు. కలుసుకోదాని అరే తమ్ముడు ఎన్ని కలిసావా, బాగున్నావా అన్న, బాగున్నావా మాట్లాడు. మళ్ళా వాళ్ళ నాన్న తమ్ముడన్నీ గుర్తు చేసుకున్నాడు. అన్నయ్య అంకుల్ చాలా స్ట్రిక్ట్. తెలుగు భాష ఎంతమంది భార్యాభర్తలు అనేది భార్యాభర్తలు పగిలిన మూతి. భార్యాభర్తలు సరిగ్గా కింద పొందిందా లేదా, పేరేంటో సుధాకర్ అన్నదంటే పడింది, సుధాకర్ అన్నాడు, పడింది పొల్లు. ఏమండి కొంతమంది గ్రేట్ గా మాట్లాడుకోనుకుని భార్యాభర్తలు అన్నది ముందు పెట్టి పొల్లు రెండోది పెట్టరు. ఇట్లా వాడికి పడింది అప్పుడు. వాడొక మాట నేర్చుకోవాలంటే రోజంతా వేస్ట్ అయితే కూడా కానీ సరిగ్గా పలకాల్సింది. గాడుగా సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పొల్లు ఏ రాస్తున్నావో అది పలుకు. ముట్టుగా భార్య అని పొల్లుని పెట్టినట్రా, పొల్లు విలువలేదా అని తోమి సరిగ్గా నేర్పించారు. ఇప్పుడు నేను ఏమైనా ప్రసంగం చేసినా పాట పాడినా బ్రాహ్మడు మాట్లాడినట్టుందండి. ఓపిడి వారు అసలు బ్రాహ్మడే ఉంటాడు, అర్థంకి మన్నారు బ్రాహ్మడు కదా, నేను బ్రాహ్మడు అనుకో. ఎందుకయ్యా ఇంత ఎఫెక్ట్ వచ్చిందంటే వాటి తమ్ముల ద్వారా చూడండి. ఇప్పటికీ వాళ్ళ గురువులు గుర్తొస్తే గజ్జున వణుకుతామన్నమాట. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. గురువులు మంచి ఆత్మీయంగా మంచి గురువులు దొరికారు. అయ్యగారు గారు ఏం జరిగింది, అయ్యగారు నాకు డౌట్ వచ్చింది అని అడిగాను అనుకో. వీటిని ఒక గుడ్డు బాబు నీ ఆలోచన తప్పు, వాక్యం గురించి అలా ఆలోచించకూడదు, ఆలోచించవలసిన విధానం ఇది. అలాగే అయ్యగారు తప్పు అయిపోయింది. ఇప్పుడు టైగర్లో అయ్యాము. 4 రోజులు వేసైతే నడిచిన తర్వాత టైగర్ వాళ్ళ ముందు పిండిపోయినాం. అలాగే వీటిని ఒక గుడ్డు నేను ఎవరినైనా కొట్టానండి చెప్పాను కొట్టిన. కనుక ప్రియులారా, ఆత్మీయముగా ప్రయోజకులు కావాలంటే మనకేం కావాలి చెప్పండి? దిద్దుబాటు, గద్దింపు, ఏంటి శిక్ష, దత్తము కావాలి. దేవుడికి స్తోత్రం కలిగినదా. హల్లెలూయా. ఈ శిక్షను మనల్ని ప్రేమించడము వలన మనకు ఆశీర్వాదము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, సరైన మార్గంలో మనం నడవగలుగుతాం. దేవుని బిడ్డలు అనేక మంది దేవుని ఉపదేశమును, దేవుని శిక్షను తృణీకరించి ఏమైపోతున్నారు చెప్పండి? ఏమైపోతున్నారు? దరిద్రులను అవమానించబడిన వారైపోయి చివరికి 15వ అధ్యాయం 10వ వచనంలో సామెతల గ్రంథం 15:10 ఆఖరికి ఏమొస్తుందంటే మనము మొదట అవమానము, తర్వాత దారిద్ర్యము. దారిద్ర్యం అంటే ఏం లేదన్నమాట, అన్నం లేదు, వస్త్రం లేదు, అది బీదరికం. ఆత్మ సంబంధమైన అన్నం లేదు, ఆత్మీయ వస్త్రాలు లేవు. అన్నం లేకుండా చాలా కాలం ఉంటే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. గద్దింపును ద్వేషించడం వలన మరణం కూడా వస్తుంది. గద్దింపును ద్వేషిస్తే మరణం కూడా ఆత్మ సంబంధంగా చచ్చిపోతాం. సాదృశ్యంగా ఒకటి లేదు, నేను జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. గనుక ప్రియులారా, దేవుని గద్దింపును మనము స్వీకరించకపోతే, దేవుని గద్దింపుకు లోబడకపోతే అవమానము కలుగుతుంది, తర్వాత దారిద్ర్యము కలుగుతుంది,
తర్వాత కొంతకాలము దారిద్ర్యములో జీవిస్తే అప్పుడు ఏమైపోతుంది? ఆత్మ సంబంధమైన మరణమే. ఏదో మనం బతుకున్నట్టు పేరే తప్ప వాస్తవానికి ప్రార్థన జీవితం లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థన లేకుండా అలాగని మనం ఆత్మీయంగా చచ్చిపోతాం. అనేక మంది జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులైపోయారు. జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ దేవుడితో లింక్ అనేది తెగిపోయింది. ఎందుకు తెగిపోయిందంటే దేవుడు దెబ్బ కొట్టినప్పుడు ఆ దెబ్బను ఏం చేశారు? వీళ్ళు అసహించుకున్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయములు అందుకొరకనే మాట్లాడుతున్నారు. 5వ వచనం చేసి నా కుమారుడా, నా కుమారుడా, చదవండి 12:5 తొందరగా. ప్రభువు చేయి శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, విసుకకుము. ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరేం చేశారు? మీరు మరచితిరి. అది దేవుడు మన మీద మోపుతున్న నేరము ప్రియులారా. మీరు మరచితిరి, మీరు ఆయన హెచ్చరికను మరచితిరి. ప్రభు శిక్షించు శిక్షను తృణీకరించవద్దు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కలిగిన సమస్యలు, మన జీవితంలో మనకు వచ్చిన సమస్యలు ఒకవేళ దేవుడికి కొట్టిన దెబ్బలేమో ఆలోచన చేశారా? మన కుటుంబంలో మనకు వచ్చిన సమస్యలు దేవుడు వాడిన బెత్తమేమో ఒకసారి ఆలోచన చేశారా? సమస్య రాగానే మనం వెంటనే మోక నుంచి ఈ సమస్య తెచ్చిపెట్టిన సైతాన్ని వేస్తున్నాము, గద్దిస్తున్నాం అని గద్దిస్తాం. అది దేవుడికి వచ్చిందైతే కొంత తీసి అప్పుడు ఇట్లా సమస్యలన్నీ సైతానే వేస్తాడా? దేవుడు తీసుకురాడా? దేవుడు తెచ్చే సమస్యలు కూడా ఉంటాయి. నువ్వు దేవుని మాట విననప్పుడు నీవు చేసిన తప్పు నీవు గ్రహించడానికి దేవుడు కొన్ని సమస్యలు తెస్తాడు. యోనా వెళ్ళాడు, లాగం మీద పోవడంటే ఓడ మీద ఎక్కాడు, సముద్రం మీద. నీవెలకు యూదా దేశం నుండి నీవెలకు పోవడానికి ఓడెక్కే పని లేదు, రోడ్డు మీద వెళ్ళొచ్చు. పోయి ఓడెక్కు తర్షీసు పోదామని. అసలు ఒక దగ్గర బొమ్మంటే ఇంకో దగ్గరికి, భూమి మీద బొమ్మంటే సముద్రం మీద. దేవుడు పెద్ద తుఫాన్ తెప్పించేశాడు. ఆ తుఫాన్ మీద వచ్చి ఎవరు రప్పించారు? తుఫాన్ ఎవరు తెచ్చారు? ఏసు నామంలో తుఫాను గర్దిస్తున్నా అంటే ఏం లేదు. పిచ్చిపోతున్నా ఏసయ్యే తుఫాన్ తెచ్చాడు, ఏసైని గర్దిస్తావు నువ్వు? చెప్పలు ఎగలగొడతాడు. ఏసయ్యలు వచ్చిన తుఫాన్లు కూడా ఉంటాయి, సైతాన్ తెచ్చే తుఫాన్లు కూడా ఉంటాయి. సమస్య రాగానే మోకరించి అయ్యా ఒకవేళ ఇది నీవు పంపించావా, నేనేమైనా తప్పు చేశానా అని పరీక్షించుకోవాలి. మనస్సాక్షికే సమాధానాన్ని బట్టి అప్పుడు నువ్వు గద్దించటమో లేకపోతే ఆ శిక్షకు లోబడడమో నువ్వు చెయ్యాలి. ప్రాబ్లం రాగానే మోకరించి ఒకవేళ దేవుడు నేను చేసి తప్పు కొరకు ఈ శిక్షను పంపించాడా అని దేవుణ్ణి అడగాలి, మన మనస్సాక్షిని అడగాలి. నాకు గుర్తున్నంత వరకు అయితే మరి తప్పు అనిపించట్లేదు. దేవుని సాక్ష్యం నీ సాక్ష్యం కలిసి ఏకీభవించి నిన్ను ధైర్యపరిస్తే అప్పుడు ఈ సమస్యలు ఎవరు తెచ్చినట్టు? సైతాన్ తెచ్చినట్టు. ఆ వివేచన లేకుండా తుఫాన్ రాగానే గద్దిస్తా ఉంటే ఒక్కోసారి మనం దేవుణ్ణి గద్దించినట్టు అవుతుంది. ఇంకా సమస్య తీవ్రమవుతుంది, ఇంకా వీధిలోకి దిగిపోతే మారు మనసు పొందడానికి చెప్పి నేను దెబ్బలు కొడుతుంటే ఇంకా కొత్త తప్పులు చేస్తాం, ఇంకా లోపలికి బొమ్మను దేవుడు తొక్కుతూ ఉంటాం. చాలాసార్లు మన జీవితంలో
సమస్య నుండి సమస్య, సమస్య నుండి సమస్య ఇంకా కూరుకుపోవడానికి దిస్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ రియలైజింగ్ దట్ గాడ్ ఈజ్ టీచింగ్ అస్, గాడ్ ఈజ్ చేసనింగ్ అస్. దేవుడు శిక్షకున్నాడని అర్థం చేసుకోక దేవుణ్ణి గద్దించి ఆఖరికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. సమస్యలు దేవుడు పంపే శిక్షలు. ఎన్నోసార్లు దేవుడు సమస్యలు తెచ్చాడు. మనం ఇది ఈ శిక్షాకాలం అంతా ముగిసిపోయి దేవుడు కనికరించి మళ్ళీ పైకి తెచ్చేదాకా ఓపికగా ఎట్లాగో సఫర్ అవుతాను కానీ నేను ఎక్కడ తప్పు చేశానని ఆలోచించట్లేదు. సర్లే నా కాలం కలిసి రాలేదు, దేవుడు నాకు చేయబోతుంది చెప్పేవి తండ్రి అనుకుంటున్నాను తప్ప నేను చేసిన ఏ తప్పుకి ఈ దెబ్బ కొడుతున్నాడు దేవుడు అని ఆలోచన చేయట్లేదు. అలా ఆలోచన చేస్తే ఇంకా త్వరగా మనము సంపూర్ణ సిద్ధిలోనికి పోగలుగుతాం, ఇంకా త్వరగా పరిశుద్ధులను కాగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఎందుకు కొడతాడు ఆయన? మన కొట్ట సాధిస్తా దేవుడు ఏమైనా కొట్టి ఆనందిస్తాడేమైనా? అది మనం పరిశుద్ధులమగునట్లు ఆయన మనల్ని కొడుతున్నాడు. ఏమండి, మనం పరిశుద్ధులం కావడానికే ఆయన కొడుతున్నాడు. శ్రమ కలుగక మునుపు నేను ప్రవదించి తిరిగి తిని అయితే ఇప్పుడు మీ కట్టుదల అనుసరించి నడుచుకొనిచున్నాను. దెబ్బలు ఎందుకయ్యా అంటే మన పరిశుద్ధులం చేయడానికి. దేవుని స్తోత్రం కలుగునుగా. కంసాలి వాడు కొలిమి ఎందుకు పెట్టాడు బంగారాన్ని? బంగారం మీద చాలా కోపమా? అది ఇంకా పరిశుద్ధం అవుతుంది, ఇంకా మేలిమి బంగారం అవుతుంది, దాని విలువ పెరుగుతుంది, దాని అందం పెరుగుతుంది. కనుక ప్రియులారా, మన జీవితంలో మనకు పరిశుద్ధత నేర్పడానికి, మనకు విధేయత నేర్పడానికి, యేసు పోలిక తేవడానికి దేవుడు ఎన్నో దెబ్బలు కొడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కొడుతూనే ఉన్నాడు. మనం 2 పొరపాట్లు చేస్తున్నాం. బైబిలే మాట్లాడుతుంది కదా, మీరు ఆయన హెచ్చరికను మరచితిరి. బైబిల్ అంతా నేనన్నానా? మీరు ఆ హెచ్చరికను మరచితిరి. 2 పొరపాట్లు. మొదటి పొరపాటు ఏంటంటే ఈ దేవుని గద్దింపులను అసహ్యించుకోవడం మొదటి పొరపాటు. రెండవ పొరపాటు ఏమిటంటే స్వపరీక్ష చేసుకోకపోవడం రెండవ పొరపాటు. ఏమండి, మనల్ని మనం పరీక్షించుకో. నాకెందుకు ఈ సమస్య వచ్చింది? దేవా, ఇందులో నాకేమన్నా పాఠము నేర్పితే నాకు నేర్పించు తండ్రి. ఎన్నో తప్పులు మనం లోగడ చేశామండి. ఒక మాట చెప్తున్నాను, దావీదు బత్షెబతో పాపము చేశాడు, అయిపోయింది. ఆ తరువాత సమస్యలు స్టార్ట్ అయినాయండి. ఆ పుట్టిన కొడుకు తెచ్చాడు, అదొకటే కాదు. దావీదు కన్న కూతురు అవమానకరంగా ఆమె తమ శీలాన్ని పోట్టుకోవాల్సి వచ్చింది. దావీదు కన్న కుమారుడు దావీదు మీద తిరుగుబాటు చేసి అతన్ని రాజ్యభ్రష్టుని చేయగా అడవులు పట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది వృద్ధాప్యంలో. యవన కామంతా కష్టపడ్డాను, ఏదో ఇప్పటికైనా సింహాసనం దక్కింది, ఇక విశ్రాంతి పొందుదాం అనుకున్న దశలో మళ్ళీ సింహాసనం పోయింది, రాజ్యం పోయింది, అడవుల్లో తిరగాల్సి వచ్చింది. ఎన్ని దెబ్బలు. దేవుని దండము అంటే, దేవుని బెత్తం అంటే ఏంటో దావీదుకి తెలుసు కాబట్టి అన్నాడు, నీ దుడ్డు కర్రయు నీ దండముని నన్ను ఆదరించుచున్నది. దండం అంటే శిక్షాదండము. దండం అంటే శిక్షాదండము. దండమనగా శిక్షాదండము. మర్చిపోకండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నేను అతనికి తండ్రిని ఎందును, మనుషులకు తగిన దెబ్బతోను అతన్ని శిక్షించును. చాలు, నరుల దండముతో అతన్ని శిక్షించును.
దండమనగా శిక్షా దండము. ఇప్పుడు దావీదంతా నీ దుడ్డు కర్రలు నీ దండము అయ్యా నువ్వు కొట్టిన దెబ్బలు నువ్వు ఆదరించుచున్నది. దావీదుని అడుగుదాం, దావీదు నీకేమన్నా పిచ్చిపెట్టిందా? నీ బెత్తము నన్ను ఆదరించుతున్నది ఉంటుంది. ఆ బెత్తం ఉన్నది వాతలు పడేటట్టు దెబ్బలు కొట్టడానికి. బెత్తం ఎందుకుంది మాలు చేయడానిక? తట్లు తేలుతున్నాయి, వాతలు తేలుతున్నాయి, దెబ్బలు పడుతుంటాయి. దెబ్బలు తిని దేవా నీ దండము నన్ను ఆదరించిన అంటావేంటి? భయంకరమైన పోలీస్ దెబ్బలు తిన్నాడు. తామారు జీవితం నాశనం అయిపోయింది, అంశాలేమో సర్వనాశనం అయిపోయాడు. అంటే దావీదు ఒక మాట అంటాడు, సూర్ తమ్ముడు తప్పు చేశాను, దెబ్బలు తిన్నంటే తిన్నాను, కానీ దేవుడు నన్ను కొడుతుంటే నాకు సంగతి నిరూపణైంది. దేవుడు ఇంకా నన్ను కొడుకుగానే చూస్తున్నాడు తప్ప పరాయి వాడుగా చూడలేదు. తన కుటుంబం నుండి దేవుడు వెలియలేదు, కానీ నన్ను కుమారుని వలె చూస్తున్నాడు. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడని నిరూపించే సంఘటనలు దేవుడు మనకి కొట్టే దెబ్బలన్నమాట. దేవుడు దెబ్బ కొట్టినప్పుడు మనకు ప్రూఫ్ అవుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి తొందరగా. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. అబ్బా ఎంత చక్కని మాట. దేవుడు కుమారులనుగా మిమ్మును సూచుచున్నాడు, కొట్టుచున్నాడు, గద్దించుచున్నాడు, గాయపరుచుచున్నాడు, గాని కుమారులనుగా మిమ్మును సూచుచున్నాడు. ప్రక్కింటి అబ్బాయి ఎవరన్నా అల్లరి చేశారనుకోండి, నేను వాడిని పిలిచిరా అని బెత్తం పట్టుకుని అసలు వాడు ఊరుకుంటాడా, వాళ్ళని నాన్నుకుంటాడా? అసలు నేను కొడతాను, అసలు నా ఇష్టం, నాకెందుకండి? వాడు బాగుపడి చెడిపోని ఏదైనా కానీ దూరం నుండి విసుక్కుంటాం, పట్టించుకోమంట. ఏం పెంపకం అండి, వాడిని అలా పెంచుకున్న తల్లిదండ్రులు అనుకుంటాం. అదే సొంత కుమారుడు అనుకుంటే అధికారం ఉంటుంది. బాధులారా ఎందుకురా అల్లరి చేసాం, ఎందుకు ఆ తప్పు చేసాం, ఇంకోసారి చేస్తావా, గద్దించి ఒక చిన్న దెబ్బ కొట్టి. కుమారుడు అనుకుంటే చనువు ఉంది. మనం ఎన్నోసార్లు దేవుని దుఃఖపరిచాం. ఇప్పటికీ దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడంటే నా కుమారుడని, నా కుమార్తెని అనుకుంటున్నాడు. కాబట్టి కొన్ని దెబ్బలను అగులుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఈ స్టేజ్ కూడా దాటిపోయారు. ఒక్క దెబ్బ నన్ను కొట్టట్లేదు, దేవుని స్తోత్రం హల్లేలూయా అనుకుంటున్న పిక్కల ముఖాలు. ఎవరు పిచ్చి ముఖం? దేవుడు కొట్టకపోతే మహాభయంకరేది. దేవుడు కొట్టనిటికి మనం బ్రతకనే వద్దండి. ఈ శరీరం అందు ఉన్నంత కాలం ఆయన మనం ఎప్పుడో సరే కోపడుతూనే ఉండాలి, చెవి గుండుతూనే ఉండాలి. అప్పుడు మనకు రుజువవుతుంది, ఆహా ఇంకా నేను కొడుకునే, దేవా నన్ను కొట్టావు కదా, నీకు వందనాలు, పాఠం నేర్చుకుంటాను. దాంతోపాటు ఇంకొక ఆదరణ కూడా దొరికింది. ఇంకా నువ్వు కుమారులుగా నన్ను చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక ప్రియులారా, మనము ఎదిగిన సంఘము, వ్యభిచరించవద్దు, దొంగతనము చేయవద్దని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలియని వాళ్ళు ఎవరు? ఇప్పుడు నేనంటే దొంగతనము చేయకుడి అంటే మీరు అట్లనా సార్ చూద్దా, సరే వచ్చే వారం నుండి చేయకు అనే స్థితిలో ఎవరునూ లేదు. మనం ఎదిగాము. ఏది తప్పో మనకు తెలుసు, ఏది ఒప్పో మనకు తెలుసు, బైబిల్ అంతా తెలుసు, సిద్ధాంత విషయాల్లో ప్రవీణులము, బాగా ఎదిగిన సంఘం, దేవునితో నడుస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఎంతో ఎదిగినటువంటి మీరు కూడా అప్పుడప్పుడు నన్ను దుఃఖపరుస్తున్నారు, దెబ్బలు కొడుతున్నాను, మీరు గుర్తించట్లేదు. ఇది ఎవరి జీవిత రహస్యాలు వాళ్ళకు తెలుసు. ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు గద్దిస్తూ ఉంటుండగా గత వారములో ఎన్నిసార్లు నువ్వు పెడుచుకు నీదేటవో జ్ఞాపకం చేసుకో. దేవుడు దెబ్బలు కొడుతుండగా ఎన్నిసార్లు సనుక్కున్నావో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు వచ్చే ఆర్థిక ఇబ్బంది దేవుడు పంపిన శిక్ష కావచ్చు, కుటుంబంలో నీకున్న అసమాధానం
దెబ్బలాట దేవుడు పంపిన శిక్ష కావచ్చు. నీ పిల్లల భవిష్యత్తు నీవు అనుకున్నట్టు లేకపోవడం దేవుడు చేసిన శిక్ష కావచ్చు. నీవు అనుకున్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోవడం దేవుడు పంపిన శిక్ష కావచ్చు. మేబీ గాడ్ ఈజ్ యూజింగ్ ద రోడ్, చేజనింగ్ రోడ్. దేవుడు తన యొక్క శిక్షాదండము వాడుతున్నాడేమో. ఒకసారి మనం స్వపరీక్ష చేసుకున్నాం. ఎక్కడేం తప్పు చేసామా? దేవుడు కొడుతున్నాడా? ఎందుకు జీవితాలు వర్ధిల్లలేకపోతున్నాయి? స్వపరీక్ష చేసుకుందాం. దయచేసి కొంత సమయము దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుదాం. దేవునితో బహుకాలముగా నడుస్తున్నటువంటి ప్రియ విశ్వాసీ దేవుని బిడ్డ, నీ జీవితంలో తెగని సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి దేవుడు కొట్టిన దెబ్బలేమో ఒక్కసారి ఆలోచించి, దేవుడు ఏదన్నా నీకు పాఠాలు నేర్పాలనుకుంటున్నాడేమో ఆలోచించి. నీ జీవితంలో దేవుడు ఒక తండ్రిగా ఉన్నాడా? తండ్రి అని పిలుస్తున్నావు. ఒక తండ్రికి ఇవ్వాల్సిన స్థానం నీవు ఇచ్చావా నీ హృదయంలో? ఒక తండ్రికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇచ్చావా దేవుడికి? దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకుంటున్నావా? దేవుడు అనుగ్రహిస్తున్న గద్దింపులను నీవు స్వీకరిస్తున్నావా? నీ జీవిత యాత్ర, నీ బ్రతుకు దేవుని సన్నిధిలో నిందారహితముగా ఉన్నదా? లేక అక్కడక్కడ తప్పటడుగులు వేస్తున్నావా? చేసిన తప్పుకు దావీదు దేవుని దండమును తన జీవితంలో అనుభవించాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాం పిల్లారా. మనం ఒప్పుకోకుండా వదిలేసిన పాపాలు ఏమైనా ఉన్నాయేమో? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైనా నువ్వు ఉల్లంఘించి నడిచావేమో? రహస్యముగా నీవు ఏదైనా తప్పు చేసి అందులోనే కొనసాగుతున్నావేమో? ఒకసారి చాలా స్పష్టముగా, విరివిగా, శ్రద్ధగా మనము స్వపరీక్ష చేసుకుందాం. గడిచిన వారము, గడిచిన పక్షము రోజులు, గడిచిన నెల మనము నడిచిన జీవిత నడకలో ఎక్కడైనా మనము తప్పులు చేశామేమో? గత జీవితములు ఎప్పుడో చాలా రోజుల కిందట ఒక తప్పు చేసి దాన్ని ఇంకా దిద్దుకోకుండా, ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా ఉన్నామేమో? Maybe you have never repented from your sin. You have never regretted about your sin. Maybe you have always thought that you have done right. You were never sorry for your sin. ఒకవేళ నువ్వు చేసిన తప్పుకు విచారపడలేదేమో? ఎక్కడ తప్పు జరిగిందో? దేవా, ఈ తుఫాను నా మీదకి వచ్చిందంటే నేను ఏ తప్పు చేశానో నాకు చూపించు, నా పాపము నాకు చూపించు, నా అవిధేయత నాకు చూపించు, అయ్యో నాలోని కల్మషము నాకు చూపించు. నేను ఇంకా పరిశుద్ధుని కాలేదు నాయన, ఇంకా సంపూర్ణరాలిని కాలేదు ప్రభువా. అయ్యో నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఏమున్నదో నాకు చూపించు నాయన. ప్రార్థన చెయ్యండి, అందరము ప్రార్థన చేద్దాం. సంఘ కాపరి మొదలుకొని సంఘములు అందరూ కూడా ప్రతి మనుషుడు తను తాను పరీక్ష చేసుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. సమయంలో మనము ఇతర విషయములన్నీ ప్రక్కన పెట్టి దేవుని ముందు నా నడక ఎలాగుంది, దేవుని ముందు నా జీవితం ఎలాగున్నది, ఎక్కడైనా తప్పులు చేసి కప్పెట్టుకొని బ్రతుకుతున్నానా, అందుకే నాకు దెబ్బలు తగులుతున్నాయా? ఆలోచన చేద్దాం. స్వపరీక్ష చేయండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరండి. ఆత్మదేవా, నాకు కన్నులు తెరువునైనా, నా తప్పులు నాకు చూపించునైనా అడుగుదాం. అందరమును స్వపరీక్ష చేసుకుంటూ మన పాపాలు ఒప్పుకుంటూ యేసయ్య రక్తములో మన పాపాలు కడుక్కుంటూ ఉండగా
అందరికీ స్నానానికి, యేసు రక్తంలో స్నానానికి సమయం ఇస్తూ కాపరిగా నేను కూడా స్నానము చేస్తూ సంఘ నాయకునిగా మరికొద్ది క్షణాలిక నేను మాట్లాడను. ప్రియులారా, మనమందరము సమయాన్ని భయము కలిగి సద్వినియోగం చేసుకుందాం.